సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ మిత్రులారా, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవా, కరుణా సంపన్నుడా, మా ప్రియ ప్రభువా, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రం. ఆశ్చర్యమైన మీ కార్యాలను బట్టి, ఘనమైన మీ నామమును బట్టి స్తోత్రాలు తండ్రి. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, మీ సన్నిధిలో సాగిలపడే దినం, శ్రేష్టమైన సమయం మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడు తండ్రి, సర్వాధికారి, సకల యుగములలో రాజు అయిన దేవా, మీకు వందనాలైనా. వెలుపులలో మీ వంటి వారెవరు? స్తుతి కీర్తనలో పూజనీయుడా, మీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు. అల్ఫాయు ఓమేగయు అనే దేవా, మీకు వందనాలు. ఆదియు అంతమైన దేవా, మీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడు మీకు వందనాలైన, సర్వాధికారి మీకు వందనాలు తండ్రి. ప్రభు మాంసలను మనం జ్ఞాపకం చేసుకుంటూ పట్టివాడు మనం మీరు జ్ఞాపకం చేసుకొని మా కొరకు మీరు ఎంతగానో తండ్రి మీరు తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చారు. ప్రభువా, మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. మాకై మీరు చేసినటువంటి ప్రతి కార్యం బట్టి వందనాలైనా. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తోత్రాలు. మీ కార్యాలు గొప్పవి. మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం తండ్రి. ప్రభు ఉన్నవాడని సెలవిస్తూ ప్రభువా, నైనా మీరు అనాది కాలం నుంచి తండ్రి మాట్లాడుతూ వస్తున్న దేవుడు, మా పితరులకు దేవుడుగా ఉన్న దేవుడు, అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అని పిలుస్తూ వారు వచ్చారు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. వారి ఎడల మీరు కృప చూపిస్తూ వారిని వాగ్దానాలు ఇచ్చి వారి ఎడల నైనా నడిపిస్తూ ఆయా సందర్భంలో దర్శిస్తూ వచ్చిన దేవుడు తండ్రి. తండ్రి, ఈ దినాల్లో నైనా మాకు నైనా వాక్యంతో దర్శిస్తూ మాట్లాడుతున్న దేవా, మీకు స్తోత్రాలు నైనా. మీరు చేసే కార్యాలు నైనా తండ్రి మీరు దర్శిస్తూ మాట్లాడుతూ ఈ వాక్య వెలుగులు నడిపిస్తున్న గొప్ప దేవుడు అని కొని ఆడుతూ ఉన్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. రాత్రికాలం మంచి నిద్రనిచ్చి సుఖమైన నిద్రలో నేను ఉంటూ తిరిగి ఉదయకాలం ప్రాతకాల సమయంలో వేకున లేచి మీ సన్నిధిలో ప్రభువానైనా మేము మీ బిడ్డలంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న తండ్రి సాధనం ద్వారా నైనా మేము ప్రతి ఉదయం వేకునే లేచి మీ సన్నిధిలో సాగిలపడి స్తుతిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో మేము తండ్రి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నైనా జగత్ పునాది వేయబడకుందే క్రీస్తు యేసును ఏర్పరచుకున్న దేవా, మీకే స్తోత్రాలు. ప్రభువా నైనా మీ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మా అందరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలను మేము మరొక జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యంతో దర్శిస్తున్నా మాట్లాడుతున్నా కార్యాలు జరిగిస్తున్న దేవుడు, మీకే స్తోత్రాలు నైనా. అనాది కాలం నుంచి నైనా తండ్రి మీ కార్యాలు మాట్లాడుతూ బిడ్డలతో నైనా మా పూర్వీకులతో మా తండ్రి పితరులతో మీ ఏకైనా చిత్తాన్ని నెరవేరుస్తూ వస్తున్న దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ ప్రాంతి దినాల్లో ఉన్నాం, మా పాయకరమైన దినాల్లో ఉన్నాం. అయినా మీరు దర్శిస్తూ మాట్లాడుతూ ఎవరైతే విధేయత కలిగిన మాటలు విని నన్ను అనుసరిస్తారో అట్టి వారి ఎడల నేను
వారికి తోడుగా ఉండి వారి జీవితంలో కార్యాలు జరిగిస్తూ వస్తారు. సెలవిచ్చిన దేవుడు మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఉదయకాలంలోనే ఈ విధంగా మేము కలుసుకుని మీ వాక్యపు వెలుగులు నడవటానికి కృపయిస్తున్నాగా నైనా మరొక దినాన్ని మేము కలిగి ఉన్నామంటే మీ కృపే తండ్రి. జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయం నైనా తండ్రి స్తుతిస్తూ మేమందరం ఏక మనసు ఏకాత్మతో నైనా మీ సన్నిధిలో సాగిలపడుతూ ముందుకు సాగుతూ ఉండగా మీరే కృప చూపించి నడిపిస్తూ మీరేనైనా మా ఇంట్లో చేసిన ప్రతి కార్యాలను బట్టి మిమ్మల్ని వేసుకుంటూ మేలులను బట్టి నేను ఉపకారాలను బట్టి మరొక కృతజ్ఞత కలిగిన వారుగా ముందు సాగుతూ సాగిలపడుతూ మీ సన్నిధిలో నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మాకు ఎటు గొప్ప మేలు చేసిన మా ప్రభువుకు మేమేమి ఇచ్చినా తక్కువని విరిగి నలిగిన హృదయంతో మా స్తుతి ఆరాధన మా ప్రభును మా రక్షకుడిని యేసుక్రీస్తున్నాము స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. మరి ఈ సమయంలో మనం ఒక పాట పాడుదాం. మరి సమయంలో దేవుని నామాన్ని మయపరుస్తూ చక్కని ఎవరైనా ఒక పాట పాడటానికి గోపాలరెడ్డినా బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఒక పాట పాడండి. సరే, మంచిది. స్తుతి పాట పాడుతున్నాం. స్తుతి పాట పాడండి. సియోను పాటల పుస్తకంలో నుంచి పొంది తిని నేను ప్రభువా నిన్నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. పొంది తిని నేను ప్రభువా నిన్నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. జీవిత యాత్రలు సాగి వచ్చి తిని, జీవిత యాత్రలు సాగి వచ్చి తిని, ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా, ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా, నా రక్షణకర్తవు నీవైతివి, నా రక్షణకర్తవు నీవైతివి. పొంది తిని నేను ప్రభువా నిన్నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. గాలి తుఫానులలో నుండి వచ్చి తిని, గాలి తుఫానులలో నుండి వచ్చి తిని, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి, నీ రెక్కల చాటు నన్ను దాచితివయ్యా, నీ రెక్కల చాటు నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గం వైతివి, నీవే ఆశ్రయ దుర్గం వైతివి. పొంది తిని నేను ప్రభువా నిన్నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. పొంది తిని నేను ప్రభువా నిన్నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా,
నన్ను చేరాదీసి ఓదార్చితివే, నన్ను చేరాదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నా కొసగితివి, బహుగా ధైర్యంబు నా కొసగితివి. పొంది తిని నేను ప్రభువా ని నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా ని నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, నా దేహమందు నా ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగా గొట్టన్, సాతానుని దూతగా నలుగా గొట్టన్. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొంది తిని నేను ప్రభువా ని నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా ని నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొంది తిని నేను ప్రభువా ని నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొంది తిని నేను ప్రభువా ని నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అయిపోయింది. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మన ప్రియ సహోదరుడు రాజన్న నంద్యాల చదువుతారు. 5వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా రాజ్యమును దాస్యమును కాడి క్రిందికి చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీరు ప్రయోజనమేమియూ కలగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడనై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో
వారు క్రీస్తులో నుండి బొందిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో బొత్తిగా బొత్తిగా ఆ, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలైనగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగును నిరీక్షణ సకులమనగమని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాము. యేసుక్రీస్తు నందు ఉండు వారికి సున్నతి పొందవలెని ఏమీయూ లేదు, పొందకపోవటనియూ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధనమగు విశ్వాసమే ప్రయోజకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుండేటిది సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమేనను ముద్ద అంతయు పులియ చేయును. మీ ఎంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మును గురించి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేనింకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసించున్నబడలేను. ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా. మిమ్మును కలవరపెట్టుచున్నవారు తమ్ము తాము భేదించుకుంటా మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రుడుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలవారమై ఒకరినొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపుము అను ఒక మాటలో సంపూర్ణమైనది. అయితే మీరు ఒకరినొకరు కరుచుకొని భక్తించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొందిగా నశించబోదురేమో చూసుకునుడి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చెదరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆక్షేపించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీది లేవియు నిశ్చయితంతో వాటిని చేసుకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు సృష్టిమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిదారము, ద్వేషములు, కలహము, మాత్సర్యములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయతత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇట్టి వానికి విరోధమైన నియమం ఏమీ లేదు.
క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనే దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, మరొకటి ఇంతకమునము అసూయపడకయు, వృధుగా అతిశయపడకు ఉండుదుము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదము చాలు బ్రదర్, చాలు. 5వ అధ్యాయం వరకే. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో మనము వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. వాక్యం నిమిత్తమే మరి చిన్న క్లుప్త ప్రార్థన మన మధ్య ఉన్న పిలిపన్న ప్రార్థన చేస్తారు. దైవజనులు మనకు వాక్యం అందిస్తారు. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, నీకే స్తోత్రం తండ్రి. సర్వాధికారి అయిన మా గొప్ప రాజా, నీకే వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి రక్షించి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మరొక దినం మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాలము తండ్రి, ఈ యొక్క గ్రూప్ లో ప్రభా, మీ వీడియో గ్రూప్స్ లో ప్రభా, మేమందరం కాన్ఫరెన్స్ కాల్లో ప్రభా ఈ రీతిగా మమ్మల్ని జతపరిచి తండ్రి, మమ్మల్ని ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా నీ దాసును ప్రభా చిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా మాకును తండ్రి సామ్యాల గ్రంథం 1 సామ్యాలు తండ్రి 9వ అధ్యాయంలో తండ్రి 9వ అధ్యాయం చెబుతుండగా వినగల చెవిని గ్రహించే మనసు మాకు దయచేయండి ప్రభా. నీ దాసునితో పరిశుద్ధాత్మ నింపి ప్రభా, మమ్మల్ని కూడా పరిశుద్ధాత్మ నింపి ప్రభా. నీ వాక్యం మేము వినుచున్నప్పుడు, గ్రహించుతున్నప్పుడు తండ్రి మాకు సహాయం చేయండి. ఎలాంటి మాకు చెడుతుల ప్రభా వాక్యం ద్వారా సరిచేసుకోవడానికి సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని బలపరచండి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోవని మా ప్రభు అయిన మా రక్షకుని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో దైవజనులకి సమయాన్ని అందిస్తున్నాను. సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, దయ, మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మిత్రులారా, మరి మనం సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. 9వ అధ్యాయంలో ఉన్నాము. ఇప్పటి వరకు మొదటి 15 వచనాలను మనము ధ్యానించాము. మొదటి 15 వచనాలను ధ్యానించాము. ఈ మొదటి 15 వచనాలలో దేవుడు ఏ విధంగా సౌలును సమూయేలు దగ్గరకు నడిపిస్తున్నాడు అన్నటువంటి దానిని మనం చూసాము. మనం మన హృదయంలో ఎన్నో ప్రణాళికలు ఉద్దేశిస్తాము, ఎన్నో ప్లాన్స్ని కలిగి ఉంటాము. కానీ మన అడుగులు మాత్రము దేవుడు వేయిస్తాడు. హీ డైరెక్ట్స్ అవర్ స్టెప్స్ అన్నటువంటి విషయాన్ని నిన్నటి దినాన మనం చూసాము. మరి ఈరోజు 9వ అధ్యాయము 16వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాము. 16వ వచనము. నేను 15వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతాను, చూడండి. టు హ్యావ్ బెటర్ కనెక్టివిటీ, ఆ సందర్భం అంతా మనకు స్పష్టంగా ఉండులాగున 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు
తెలియజేసెను. 16వ వచనం, ఎట్లనగా నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించియున్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇజ్రాయేలీల మీద వానిని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. 15వ వచనం చూస్తే దేవుడు సమూయేలుకు ముందుగానే చెప్పాడు, రేపు అచ్చటికి ఒక మనిషి వస్తాడు అన్నటువంటి విషయము దేవుడు ముందుగానే సమూయేలుకు చెప్పాడు. అయితే అందుకు కారణం కూడా చెప్పాడు, తాను ఎందుకు ఒక రాజును నియమించబోతున్నాను అన్నటువంటి ఆ కారణం కూడా చెప్పాడు. నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించియున్నాను. మిత్రులారా, ఈ సందర్భం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది మనందరికీ తెలుసు. ఇజ్రాయేలు ప్రజలు దేవునిని తమ పైన రాజుగా ఉండనీయకుండా తిరస్కరించారు. ఒక మనిషి తమకు రాజుగా కావాలని కోరుకున్నారు. వాళ్ళు దేవునిని తిరస్కరించినప్పటికీ దేవుడు మాత్రము వారిని తిరస్కరించలేదు. వారి ఎడల ఇంకనూ దయ కలిగి ఉన్నాడు అని ఈ మాటలు చదివినప్పుడు మనకు అర్థమవుతాయి. Our God is a God of compassion. అంటే దయగలిగినటువంటి వాడు, కృపగలిగినటువంటి వాడు, సహాయము చేయు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇదే రకమైనటువంటి మాటలు మనకు నిర్గమాకాండంలో కూడా కనిపిస్తాయి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడినట్టు మనము నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చూడగలం. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఆ బానిసత్వంలో నుంచి విడిపించడానికి దిగివచ్చాడు. ఆ రకమైనటువంటి మాటలే ఇక్కడ మనకు కూడా కనిపిస్తున్నాయి. ఈ 16వ వచనంలో నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించియున్నాను. మిత్రులారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర అంతా చూస్తే ఈ రకమైనటువంటి ప్రతిస్పందనే దేవుని యొద్ద నుండి ప్రతిసారి మనం చూడగలము. ఎవరైనా సరే ప్రార్థన చేస్తే, నిజముగా దేవునికి మొరపెడితే మన దేవుడు వారి ప్రార్థన వింటాడు, వారికి తప్పకుండా సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలలో ఈ సత్యం అన్నటువంటిది చాలా స్పష్టంగా వెల్లడైంది. మిత్రులారా, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్. కాబట్టి మనం కూడా అది ఏ విషయమైనా కానివ్వండి, దేవుని సన్నిధికి తీసుకొని పోవడం మంచిది. దేవుడు మన ప్రార్థన వింటాడు, తప్పకుండా సమాధానమిస్తాడు, సహాయం చేస్తాడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గరకు వెళ్ళడము అన్నటువంటి ఒక మంచి అలవాటును నేర్చుకోవాలి. అయితే 16వ వచనంలో మరొక సత్యం కూడా ఉంది. అంటే మరొక విషయం, కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇజ్రాయేలుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను. అంటే ఫిలిష్తీయులు మరలా పుంజుకుంటున్నారు. ఫిలిష్తీయులు మరలా ఇజ్రాయేలు ప్రజలకు ఒక నొప్పిగా, ఒక ముళ్ళుగా తయారవుతున్నారు. వాస్తవంగా మనం 7వ అధ్యాయం
7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సమూయేలు దినములలో ఫిలిష్తీయులు అణచివేయబడ్డారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. నిజమే, సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ దినములన్నిటిలో ఫిలిష్తీయులు అణచివేయబడ్డారు. అంటే వారి వలన ఇక ఇజ్రాయేలు ప్రజలకు ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు. అయినప్పటికీ వాళ్ళు మాత్రము ఒక దేశంగా, ఒక మిలిటరీ శక్తిగా ఎదుగుతూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలకు ఒక ప్రమాదంగా వాళ్ళు ఎదుగుతున్నారన్నమాట. ఆ విషయాన్నే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం తర్వాత ఈ సౌలు రాజుగా ఉన్నటువంటి దినాలన్నీ చూస్తే సౌలు యొక్క ఆ పీరియడ్ ఆఫ్ టైం, ఒక రాజుగా ఇక ముగించబోయే సమయానికి ఫిలిష్తీయులు ఇంకా కొంచెం బలపడినట్టు మనం గమనించగలము. అయితే సౌలు తరువాత దావీదు రాజుగా వచ్చినప్పుడు దాదాపుగా ఈ ఫిలిష్తీయులను సమూల ధ్వంసం చేసినట్టు, నాశనం చేసినట్టు మనం గమనించవచ్చు దాదాపుగా. కానీ సౌలు పరిపాలనలో అయితే సౌలు పరిపాలన చరమాంకానికి వచ్చేసరికి, అంటే ఇక ముగింపు దశకు వచ్చేసరికి మాత్రము ఫిలిష్తీయులు కొంచెం బలపడినట్టే మనం చూడగలం. కాబట్టి ఇప్పుడు కూడా, అంటే సౌలును రాజుగా పెట్టడంలో కూడా అక్కడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ పరిస్థితులను మనం గమనించాలి. ఈ ఫిలిష్తీయులు ఇజ్రాయేలు ప్రజలకు ఒక ముళ్ళుగా తయారవుతున్నారు. కాబట్టి ప్రజలు మాకొక రాజు కావాలి అని అడిగినట్టు కూడా మనం తర్వాత గమనించవచ్చు మిత్రులారా. సరే, తర్వాత ఇదే వచనంలో, ఈ 16వ వచనంలో మరొక విషయం ఏంటంటే, రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. ఎంత క్లియర్గా దేవుడు చెప్పాడో చూడండి. బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. ఎవరు రప్పిస్తుంది? నేను, అంటే దేవుడే. కాబట్టి సౌలును సమూయేలు దగ్గరకు నడిపించుటలో భాగంగా ఈ గాడిదలు పోవడం కానీ, తరువాత ఆ పనివాడు సౌలుకు ఒక సలహా ఇవ్వడం కానివ్వండి, ఈ ప్రాంతంలో ఒక దేవుని మనిషి ఉన్నాడు, ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు, ఆయన దగ్గరకు పోదాము అని చెప్పడం కానివ్వండి, ఆ తర్వాత ఆ కన్యకలు నీళ్లు చేదుకొనుటకు ఆ కన్యకలు ఎదురు రానివ్వడం, నీళ్లు చేదుకొనుటకు ఆ కన్యకలు ఎదురు రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగంగానే జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ముందుగానే సమూయేలుకు చెప్పాడు, రేపు ఈ వేళకు నేను ఆ మనిషిని దగ్గరకు తీసుకొస్తాను అని. ఇక్కడ మరొక విషయం మిత్రులారా, సౌలును ఇజ్రాయేలీల పైన రాజుగా ఎన్నుకొన్నది దేవుడే. నాయకులను ఏర్పాటు చేసేది దేవుడే మిత్రులారా. నాయకులను ఏర్పాటు చేసేది, ఎన్నుకునేది, పిలిచేది దేవుడే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లీడర్షిప్ ఈస్ గాడ్స్ కాలింగ్, నాట్ మ్యాన్స్ చూసింగ్. మనవేదో మనంతటి మనము మన పైకి లాక్కునేది కాదు నాయకత్వము అన్నటువంటిది. అంటే ఏదైనా సరే దేవుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉంటాడు. ఆయన ఎన్నిక చొప్పున, ఆయన పిలుపు చొప్పున, ఆయన ఉద్దేశముల కొరకు మనం పిలువబడతాం. అంతేగాని లీడర్షిప్ కానీ ఏ పనైనా కానీ మన ఉద్దేశాల కొరకు మనంతటి మనమే బలవంతంగా ఇది నాకు కావాలి అని పోరాడటము అన్నటువంటిది అది దేవునికి సంబంధించినటువంటి విషయం అయితే కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి 17వ వచనం చూడండి. సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. నిన్నటి దినానేమో దేవుడు సమూయేలుకు చెప్పాడు, రేపు నేను ఒక మనిషిని
బెన్యామీను దేశములో నుండి నీ దగ్గరకు తీసుకొస్తాను అని చెప్పి నిన్నటి దినాన్ని చెప్పాడు. ఈరోజు ఏం జరిగింది? సౌలు రావడంతో దేవుడు సమూయేలుకు చెప్తున్నాడు, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. ఈ మాటలు చదువుతుంటే మనకి ఏమర్థం అవ్వాలి? అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ క్లారిటీ, హీ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూషన్. చాలాసార్లు మనము నాకు దేవుడు ఈ మాట చెప్పాడా, ఈ కళ దేవుని నుండే వచ్చిందా, మనము అటు ఇటు ఎవరు సహాయం చేస్తారా అని చెప్పి పరిగెడుతూ ఉంటాము, ఒక డౌట్లో ఉంటాము, ఒక కన్ఫ్యూషన్లో ఉంటాము. అయితే మిత్రులారా, అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూషన్. మన దేవుడు మనలను అయోమయ స్థితిలో ఉంచే దేవుడు కాదు, అనుమానములో ఉంచే దేవుడు కాదు. స్పష్టంగా మాట్లాడతాడు. అండ్ హీ విల్ కన్ఫర్మ్ వాట్ హీ హ్యాస్ స్పోకెన్. ఆయన మాట్లాడినటువంటి దానిని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తాడు. అదే ఇక్కడ ఈ సందర్భంలో జరుగుతుంది. ఒకరోజు ముందుగా సమూయేలుకు చెప్పాడు, రేపు ఈ సమయానికి వస్తాడు నేను ఏర్పరిచినటువంటి మనిషి అని. ఆ మనిషి రావడంతో చెప్పాడు, ఇతడే నేను ఏర్పరచుకున్నటువంటి మనిషి, ఇతడే నేను నీతో చెప్పినటువంటి మనిషి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది ప్రవచనాలు అని చెప్పి తమ నోటికి వచ్చినవన్నీ ప్రవచనాలుగానే చెప్తున్నారు. చిట్ట చివరికి వాళ్ళు చెప్పినటువంటివి జరగకపోయినప్పుడు ఇప్పటి కాలంలో అయితే టీవీల్లో కూడా వాటిని ప్రసారం చేస్తున్నారు. చూడండి, పలానా పాస్టర్ ఏం చేశాడో, పలానా వాళ్ళు ఏమి ప్రవచనాలు చెప్పారో, కానీ తుదకు రిజల్ట్స్ ఏమైనాయో చూడండి అని చెప్పి ఒక రకంగా మన విశ్వాసాన్ని హేళనకు గురి చేసేటువంటి వారిగా ఆ పాస్టర్స్ కానీ ఆ సేవకులు కానీ తయారవుతున్నారు. మిత్రులారా, ఆ రకంగా మనం ఉండకూడదు. దేవుడు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే ఉండాలి, మనం మాట్లాడితే మనం మాట్లాడినట్టే ఉండాలి. అంతేగాని మనమేదో మనకు పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఇవి ప్రవచనాలు అని ప్రజలకు చెప్పి వాటిని దేవుని నామంలో ప్రకటిస్తే అది మంచిది కానే కాదు. మిత్రులారా, తరతరాలకు మనం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోతాం. ఆ విధంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా సరే తరతరాలకు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోతారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి 18 నుంచి చదువుకుందాం. చూడండి, 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. సౌలు గబినయందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పుమని అడుగగా, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మలను గూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇజ్రాయేలీయుల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇజ్రాయేలీయుల గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. 18వ వచనం చూస్తే డైరెక్ట్గా సౌలు ఆ పనివాడు వాళ్ళు వెళ్ళి సమూయేలునే కలుసుకున్నారు. కానీ ఆయన వారు వెతుకుచున్నటువంటి ఆ దీర్ఘదర్శి అని ఇంకా అప్పటికి తెలియలేదు. సమూయేలును కలుసుకొని, ఇక్కడ దీర్ఘదర్శి ఇల్లు ఏది అని అడిగారు. సమూయేలు చెప్పాడు, నేనే ఆ దీర్ఘదర్శిని. చూసారా, అంటే ఎలా వీళ్ళ మార్గాలు ఎలా క్రాస్ అవుతున్నాయో చూడండి. అంటే దేవుడు ఇటు నుంచి సౌలును ఎలా సమూయేలు దగ్గరకు నడిపిస్తూ వచ్చాడో చూడండి. సమూయేలును కూడా ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడో చూడండి. మిత్రులారా,
దేవుడు మన జీవితాలలో ఎలా పనిచేస్తాడు అని తెలుసుకోవడానికి ఈ యొక్క సన్నివేశం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, దేవుడు చేసే పనిలో చాలా స్పష్టత ఉంటుంది. దేవుడు మనతో అడుగులు వేయిస్తూ ఉంటాడు. మన అనుదిన జీవితాలలో అవి చిన్న చిన్న పనులే కావచ్చు. సౌలు విషయంలోనైతే వాళ్ళ గాడిదలు పోయాయి. సౌలుకు తెలిసిందల్లా మా గాడిదలు కావాలి, మా గాడిదలను వెతుకుతున్నాను, మాకు గాడిదల గురించినటువంటి సమాచారం కావాలి, కాబట్టి ఈ దేవుని మనిషి దగ్గరకు వెళ్తాను. అది మాత్రమే సౌలు హృదయంలో ఉంది. కానీ సమూయేలు ఒక మనిషి కొరకు ఎదురు చూస్తున్నాడు. రాజుగా నిర్ణయింపబడే మనిషి కొరకు ఎదురు చూస్తున్నాడు. వాళ్ళిద్దరు పాత్స్, వాళ్ళ మార్గాలు అలా క్రాస్ అయినాయి. ఇద్దరు కలుసుకున్నారు మిత్రులారా. కాబట్టి సమూయేలును కలుసుకున్నాడు, అడిగాడు. దీర్ఘదర్శి లేదన్నాడు. సమూయేలు చెప్పాడు, నేనే ఆ దీర్ఘదర్శిని అన్నాడు. ఆ తరువాత అయితే మీరు ఈరోజు నాతో కూడా భోజనం చేయాలి, రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. ఒక సహాయం కొరకు వెళితే ఈరోజు నీవు నాతో కూడా భోజనం చేయాలి, రేపు చెప్తాను, నీ మనస్సులో ఉన్నదంతా నీకు రేపు చెప్తానని చెప్పాడు. ఆ మాటలు విన్నప్పుడు తప్పకుండా సౌలు ఒక ఆశ్చర్యానికి గురై ఉంటాడు. సౌలు ఆశ్చర్యపోయి ఉంటాడు మిత్రులారా. ఆ తర్వాత 20వ వచనం చూస్తే, 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఈ మాటలు మాట్లాడినప్పుడు నిజముగా సమూయేలు ఒక దీర్ఘదర్శి. నిజముగా ఇతడు హీ ఈజ్ సంబడి హూ హ్యాస్ సూపర్ న్యాచురల్ సైట్, అంటే రహస్యములను చూడగలిగినటువంటి వాడు అన్నటువంటి విషయము సౌలుకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే 3 దినముల క్రింద తప్పిపోయిన, ఎన్ని దినాలని కూడా చెప్తున్నాడు. చూడండి, సౌలు ఏమన్నా చెప్పాడా సమూయేలుకి? ఇంకా అసలు ఏం చెప్పలా. చెప్పక ముందే సమూయేలు చెప్తున్నాడు, 3 దినముల క్రిందట. ఏం జరిగిందంటే 3 దినాల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబముల గురించి విచారపడకు. ఎన్ని దినాల కింద తప్పిపోయినాయో తెలుసు, మీరు ఎందుకు వచ్చారో తెలుసు, మీరు ఏమి వెతుకుతున్నారో తెలుసు. అయితే ఇంకొక విషయం ఏంటంటే అవి దొరికాయి, ఫైనల్ రిజల్ట్ కూడా తెలుసు. అంటే ఈ మాటలను బట్టి సౌలుకు చాలా స్పష్టంగా అర్థమై ఉండాలి, ఈ సమూయేలు అన్నటువంటి వ్యక్తి నిజముగా దీర్ఘదర్శి అని, నిజముగా రహస్యములను చెప్పగలిగినటువంటి వాడని, నిజముగా దేవుని మనిషి అన్నటువంటిది సౌలుకి అర్థమై ఉండాలి. కాబట్టి మనం సౌలు యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ను ఒకసారి ఆలోచన చేయండి. అతని సైకాలజీ ఈ సందర్భంలో ఎలా ఉండి ఉంటుందో. ఒక ఆశ్చర్యంలో ఉండొచ్చు, ఈయన నిజముగా దేవుని మనిషే అన్నీ చెప్పాడు, అంత మాత్రమే కాదు నాతో కలిసి భోజనం చేయమంటున్నాడు, అంత మాత్రమే కాదు ఈరోజు నాతో ఉండండి, రేపు పంపిస్తానంటున్నాడు. సౌలు అప్పటికే ఒక ఆశ్చర్యపోయినటువంటి ఒక సర్ప్రైజ్డ్ స్టేట్లో ఉండి ఉండొచ్చు మిత్రులారా. ఆ స్టేట్లో ఆయన ఉన్నప్పుడు సమూయేలు ఏం చెప్పాడంటే, ఆ 20వ వచనంలో 2వ భాగం చదువుతున్నా, ఇజ్రాయేలీయుల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది చూడండి, అండ్ టు హూమ్ ఈజ్ ఆల్ ద డిజైర్ ఆఫ్ ఇజ్రాయెల్ టర్న్డ్, ఇఫ్ నాట్ టు యూ అండ్ ఆల్ యువర్ ఫాదర్స్ ఫ్యామిలీ. అంటే ఇజ్రాయేలీయుల అభీష్టము, ఇంగ్లీష్లో అయితే ద డిజైర్ ఆఫ్ ఇజ్రాయెల్. ద డిజైర్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయేలు ప్రజలందరి యొక్క ఆశ ఎవరి యందు ఉన్నది? ఇజ్రాయేలు ప్రజలందరి యొక్క చూపు ఎవరిపైన ఉన్నది? నీపైనే కదా, నీ తండ్రి ఇంటి వారిపైనే కదా. అంటే ఆ మాటలు కొంచెం అలంకారిక భాషలో చెప్పబడినప్పటికీ సౌలుకు అర్థమై ఉండాలి. ఏందబ్బా, ఇజ్రాయేలు ప్రజలందరూ నా కొరకు చూస్తున్నారా? వాళ్ళందరి ఆశ నాపైనే ఉన్నదా? సౌలుకు అర్థమై ఉండాలి. సమూయేలు యొక్క మాటలు విన్నప్పుడు సౌలుకు అర్థమై ఉండాలి, ఏంటబ్బా ఇజ్రాయేలు ప్రజలందరి యొక్క ఆశ నాపైన ఉన్నదా అన్నటువంటి విషయం. అందుకనే సౌలు యొక్క రెస్పాన్స్ చూడండి 21వ వచనంలో. అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కానా? నా గోత్రం ఇజ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా?
నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా, నాతో ఈలాగును ఎందుకు పలుకుచున్నావు అనను. కాబట్టి సమూయేలు రెస్పాన్స్ ఒక మోడెస్ట్ రెస్పాన్స్, ఒక హంబుల్ రెస్పాన్స్. నిజంగా అయితే మనం స్టార్టింగ్లోనూ చూసాం కదా, సౌలు ఒక భాగ్యవంతుడని చెప్పాము. సౌలు ఒక భాగ్యవంతుడని, ఒక పలుకుబడి కలిగినటువంటి కుటుంబానికి చెందినవాడని ఆల్రెడీ మనం స్టడీ చేశాము. కాబట్టి నిజంగా వాళ్ళేమి అల్పులు కాదు. వాస్తవంగా చూస్తే సౌలు కానీ అతని కుటుంబం కానీ చాలా పలుకుబడి కలిగినటువంటి కుటుంబం. వాళ్ళేమి అల్పులు కాదు. కానీ సమూయేలు మాట్లాడినటువంటి మాటలకు సౌలు యొక్క రెస్పాన్స్ ఒక మోడెస్ట్ రెస్పాన్స్ అన్నమాట. అంటే ఒక హంబుల్ రెస్పాన్స్. ఏంటి, నేను బెన్యామీనుడు కానా? నా గోత్రము చాలా స్వల్పమైనటువంటిది కాదా? మా ఫ్యామిలీ మెంబర్స్ ఏ పాటి వారు? మీరెందుకు నాతో ఎలాగూ చూపుచున్నారు? ఇజ్రాయేలు ప్రజలందరి యొక్క ఆశ, వాళ్ళందరి యొక్క చూపు నాపైనే ఉన్నదని ఎందుకు చెప్పుచున్నారు? అంటే ఆ మాటల్లో సౌలుకు ఏదో కొంత అర్థమై ఉండాలి, ఏదో ఒక లీడర్షిప్ పొజిషనో సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నటువంటిది అర్థమై ఉండాలి మిత్రులారా. మీరు ఆ తర్వాత 22వ వచనం నుంచి చూడండి. అయితే సమూయేలు సౌలును అతని పనివారిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి పచనకర్తతో, నేను నీ దగ్గర ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా, పచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము, మనము కలుసుకును కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టియున్నాడు. జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకుంచవలసినదని చెప్పి తిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. ఇక్కడ కూడా 22 నుంచి మనం చదివినటువంటి 24వ వచనం వరకు సౌలునకు ఆశ్చర్యం కలిగించే విషయాలు జరిగాయి. ఏంటిది? మొట్టమొదటిది, ఈ సౌలును తీసుకుని వెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆ విందులో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి. 22వ వచనం చూడండి. సౌలుతో పాటు ఆ పనివారిని, వాళ్ళిద్దరూ కూడా ఒక డైనింగ్ హాల్, అంటే వాళ్ళు భోజనం చేసేటటువంటి ఒక గదికి తీసుకెళ్లారు. అక్కడ ప్రధాన స్థలమందు కూర్చుండబెట్టారంట. సాధారణంగా ప్రధాన స్థలమందు ఎవరిని కూర్చోబెడతారు? మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తులను మాత్రమే కూర్చుండబెడతారు. ఉదాహరణకి మీకు కానాలో వివాహ విందు జరిగినటువంటి ఆ సంఘటన మనకు గుర్తుకు రావాలి. ఆ యొక్క వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ విందు ప్రధాని అన్నటువంటి ఒక వ్యక్తి యొక్క, ఆ వ్యక్తిని గురించి మాట్లాడటం జరిగింది. విందు ప్రధాని అని. ఎవరంటే ఆయన విందు ప్రధాని అంటే ఆ విందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. మన భాషలో అయితే ఈ రోజుల్లో చీఫ్ గెస్ట్ అంటాము. కాబట్టి ఇక్కడ ఒక విందు జరుగుతుంది. ఆ విందులో ప్రధానమైనటువంటి స్థలములో సౌలును కూర్చోబెట్టడం జరిగింది. సౌలు ఇంకా ఆశ్చర్యపోయి ఉంటాడు. ఇదేంటి, ఇందాకేమో ఇజ్రాయేలు ప్రజలందరి యొక్క చూపు, వాళ్ళందరి యొక్క ఆశ నా పైన ఉన్నదని చెప్పాడు. ఇప్పుడేమో నన్ను తీసుకుని వచ్చి ఒక ప్రధానమైనటువంటి స్థలములో కూర్చుండబెట్టాడు. అంటే సర్ప్రైజ్ పైన సర్ప్రైజ్ అన్నమాట. ఒకదాని వెంట ఒకటి సౌలు ఆశ్చర్యపోతూ ఉండుండొచ్చు. మరి సౌలుకి అర్థమైందేమో తెలీదు, ఇక్కడైతే స్పష్టంగా వ్రాయబడలేదు. అంత మాత్రమే కాదు, సమూయేలు చెప్పాడు, నేను ముందుగానే చెప్పెట్టాను నీ భాగాన్ని నీకు తీసి పెట్టాలని చెప్పి. ఇప్పుడు నీ ఎదుట ఉంచబడినటువంటి ఆ జబ్బ కూడా నేను ముందుగా చెప్పినటువంటిదే. అంటే ఈ మాటల్లో ఏమర్థమవుతుంది? మరలా సమూయేలు నిజముగా ఒక దీర్ఘదర్శి అని ముందుగానే చెప్పాడు కదా. సౌలును కలుసుకోకముందే చెప్పాడు, ముందుగానే చెప్పాడు. అది ఒకటి ఆశ్చర్యపరిచే విషయం. అయితే నా గురించి నన్ను ఈ యొక్క స్థలంలో కూర్చోబెట్టాలని అంత మాత్రమే కాదు, కానీ నాకు పెట్టబడవలసినటువంటి భాగమును ముందుగానే వీళ్ళు
ప్రత్యేకపరచి ఉంచారని తెలుసుకున్నప్పుడు సౌలు ఇంకా ఆశ్చర్యపోతాడు కదా. ఆలోచన చేయండి. ప్రత్యేకంగా విందు ప్రధానులకు వాళ్ళకి పెట్టే ఆహారం ఇంకొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ విందులో అందరికీ పెట్టే ఆహారము కన్నా విందు ప్రధానికి పెట్టే ఆహారము ఇంకొంచెం ప్రత్యేకతతోటి, ఇంకొంచెం గౌరవ మర్యాదలతో కూడుకొని ఉంటుంది మిత్రులారా. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మనమే అప్పుడప్పుడు ప్రేయర్ మీటింగ్స్కి పోతే వాక్యం చెప్పిన తరువాత భోజనాలు అందరికీ పెడతారు. పెట్టిన తర్వాత కానీ వాక్యం చెప్పినటువంటి వ్యక్తికి సపరేట్గా ఒక దగ్గర టేబుల్ వేసి, సపరేట్గా ఒక వాటర్ బాటిల్ పెట్టి, సపరేట్గా ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలతో వడ్డిస్తారు కదా. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే ఇక్కడ ఇంకా చూడండి, వచనకర్త జబ్బను దాని మీద ఉన్న దానిని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచాడంట. కాబట్టి జబ్బా అంటే ఏంటి? లెగ్ పీసులు. మనం కూడా అంతే కదా, లెగ్ పీసులు సాధారణంగా ఎవరికి వేస్తారు? ఆ విందు ప్రధానులకు, ప్రత్యేకంగా ఉన్న వాళ్ళకు ఆ మటన్ కర్రీ కానీ ఏదైనా ఆ స్పెషల్ దాని సారి తీసుకోండి అని బ్రతమలాడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఇక్కడ సౌలుకు ఒక జబ్బను, లెగ్ పీసెస్ను వడ్డించడం జరిగింది. మిత్రులారా, సమయం చాలా అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ వచనాల్లో మనం గమనించాల్సినటువంటి ఒక 2 పాఠాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, గాడ్ డైరెక్ట్స్ అవర్ స్టెప్స్ త్రూ ఆర్డినరీ ఈవెంట్స్. అంటే మన అనుదిన జీవితంలో జరిగే సాధారణమైనటువంటి విషయాల ద్వారా దేవుడు మన అడుగులను తన ప్రణాళికల వైపు వేయిస్తూ ఉంటాడు. అంటే మన జీవితంలో సాధారణ విషయాలు గాడిదలు పోయినాయి. ఒక మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. గాడిదల కొరకు వెతుకుతుంటే ఈయనకు రాజ్యం దొరికింది. సౌలు గాడిదల కొరకు వెతుకుతుంటే రాజ్యం దొరికింది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఈవెంట్ జరిగింది, అది అనుదిన జీవితంలో భాగమే, అటువంటి జరుగుతూ ఉంటాయి. ఈయన వెతుకుతూ పోతుంటే రాజ్యం దొరికింది. అంటే దేవుడు ఆ విధంగా ఆయన డైరెక్ట్ చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండవ పాఠం ఏంటంటే, గాడ్ చూసెస్ అండ్ కాల్స్ అకార్డింగ్ టు హిస్ పర్పసెస్. దేవుడు ఎవరినైనా పిలిచినప్పుడు ఆయన ఉద్దేశాల నిమిత్తము, ఆయన పనుల నిమిత్తము, ఆయన ఎన్నిక చొప్పునే పిలుస్తాడు. అంతేగాని మనంతటికి మనము జనాలు ముందు తెచ్చిపెట్టుకొని మనంతటికి మనము మాకు నాయకత్వం కావాలి అంటే కాదు. ఎన్నుకునేవాడు దేవుడు, పిలిచేవాడు దేవుడు. ఆయన ఎన్నుకునేది, ఆయన పిలిచేది ఆయన ఉద్దేశాల కొరకే కానీ మన ఉద్దేశాల కొరకు కాదు. ఈ 2 పాఠాలను జ్ఞాపకం ఉంచుకోండి. ఈ విషయాలను గ్రహించడానికి దేవుడు సమృద్ధి కృపను మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. మరి సమయంలో ప్రార్థన అయిన పాలు తెలియపరచండి. ప్రార్థనలో ముందు సాగుదాం. ఈ రోజు నుంచి మరి 4వ తారీఖు వరకు, అక్టోబర్ 4 వరకు వీబీఎస్ పంచలింగాల్లో సాయంకాలపు సభలు ఉంటాయి. అలాగే పగులు వీబీఎస్ పిల్లలకు ఉంటుంది. సాయంకాలము రక్షణ సువార్త సభలు ఉంటాయి. దయచేసి ప్రార్థించండి. అందుబాటులో ఉన్నవాళ్ళు, అంటే దూర ప్రాంతంలో ఉన్నా కూడా ఒకరు రాగలిగితే వసతులు ఉన్నాయి. వీళ్ళందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించండి. మరి చక్కని వాతావరణం దేవుడు అనుగ్రహించి చక్కగా జరుగులాగున దైవజనులు కూడా చక్కని వాక్యాన్ని అందించడానికే వారిని దేవుడు చక్కగా తన ఆత్మచేత నడిపించలాగున ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. చివరి రోజు మరి పగులు అంటే 4వ తారీఖు సేవకుల మీటింగ్ ఉంటుంది. ఉపవాసంతో ఉన్నవారు ఉపవాసంతో ఉంటే ప్రార్థనలు గడుపుతారు. ఆ తర్వాత ముగింపు లాస్ట్ రోజు 5 దినాలు, ఇది వీబీఎస్ 6వ దినం మరి సేవకుల మీటింగ్. సాయంకాలం మాత్రం ప్రతిరోజు అదే సాయంకాలం సభలు ఉంటాయి. దైవజనులు తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, ప్రాంతాల్లో, అలాగే మన మధ్యలో ఉన్న దైవజనులు దండరాసారు కూడా ఒకరోజు 1వ తారీఖున దండరాసారు వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థించండి. ఈ విషయాలను బట్టి జ్ఞాపకం చేస్తాం.
మనల్ని ప్రార్థన, ఇంకేమైనా ప్రార్థన అంశాలు, అదే అనారోగ్యంగా ఉన్నటువంటి ఝాన్సీ అని మరి సహోదరి హాస్పిటల్లో ఉన్నారు కదా, హైదరాబాద్ తీసుకెళ్లారు. జ్ఞాపకం చేసుకోండి. కోమలో ఉన్నారు కొద్దిగా. అలాగే మన సహోదరులు వీరేశ్ ఆరోగ్యం కోసం, అలాగే ఇంకా కొంత అనారోగ్యంగా బలహీనంగా మోకాళ్ళ నొప్పులు, అలాగే జలుబు దగ్గు కొంత బాధపడుతున్నటువంటి సహోదరులు అందరి కోసం అట్లా జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగా మనల్ని ప్రార్థనలు నడిపించడానికి ఈ సమయంలో ఫిలిప్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. జీవముల దేవ, నీకే స్తోత్రం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, నీకే స్తోత్రం తండ్రి. అబ్రహాం, ఇసాక్, యాకోబుల దేవ, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఇంతవరకు ప్రభా నీ చిన్న మందులో కూడి నిన్ను ఆరాధించడానికి, నేను గణపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నీ దాసు చెప్పిన వాక్యము ప్రభా, సౌలుతో సామ్యులతో ఏ విధంగా నీవు ఇచ్చిన మాటలను బట్టి మా హృదయంలో నెమరు వేసుకుంటూ సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజా, నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, నీకే స్తోత్రం తండ్రి. జీవముల దేవా, నీకే స్తోత్రం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, నీకే స్తోత్రం తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి ప్రభా, ఈరోజు జరగబోయే VBS గురించి ప్రభా, నీ ప్రణాళిక చొప్పున ప్రభా ఏర్పరచుకున్నావు ప్రభా. దానికి నీకు మహిమకరంగా జరిగింది సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. రావాల్సిన వారందరూ ప్రభా సమయానికి రావడానికి తండ్రి, ఆ యొక్క చిల్డ్రన్స్ను, ఆ యొక్క సండే స్కూల్ టీచర్స్ను, ఆ యొక్క ప్రసంగి చెప్పేవారు తండ్రి, అతను ప్రతి ఒక్కరు ప్రభా రావడానికి సహాయం చేయండి. వారు దూర ప్రాంతంలో వస్తుండగా ప్రయాణం మీరు తోడునండి. మీ కృపా కనికరం దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఈ 6 రోజులు ప్రభా నీకు మహిమకరంగా జరిగిన సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అదేవిధంగా ప్రభా ఝాన్సీ ప్రభా తండ్రి హాస్పిటల్లో తండ్రి ఉండగా ప్రభా మీరే గాయపరాస్తంతో ముట్టి స్వస్థపరచండి. కుమార్తెను సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజా, నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి ప్రభా తండ్రి ఈ గ్రూపుల వారి ప్రతి వారిని ప్రభా ఎవరు బలహీనత ఉన్నారో బలహీనత స్వస్థపరచండి. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. జ్వరములతో బాధపడుతున్న బిడ్డలకు మీరు స్వస్థపరచండి. గాయ రోగాలతో బాధపడుతున్న వారిని ప్రభా జ్ఞాపం చేసుకోండి. నీ గాయపరస్తు ముట్టి స్వస్థపరచండి. మీ నామానికి మహిమకరంగా జీవించే సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ యొక్క గ్రూపులో ఉన్న వారందరినీ ప్రభా తండ్రి మీరు జ్ఞాపం చేసుకోండి. వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను. వారి సమస్యలు, వారి ఇబ్బందులు మాకేది తెలియదు ప్రభా, నీకు బహువాటంగా తెలుసు ప్రభా. తండ్రి మీరు సహాయం చేయండి. వారిని బలపరచండి. బాధలను వారిని ఓదార్చండి తండ్రి. ఇంకా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు కూడా ప్రభా, వారిని కూడా తండ్రి మీ కృపలో మీ నామానికి వారు తండ్రి నాకు యేసయ్య సహాయం చేశారని సాక్షి చెప్పడానికి అలాంటి కృప వారికి దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభా దండా సార్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సార్ గారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇంకా తండ్రి ఇలాంటి బలహీనత లేకుండా ప్రభా బలపరిచి నీ దాసు ఇచ్చిన దర్శనాన్ని బట్టి శిష్యులను తయారు చేయాలని నీ దాసునికి దర్శించి ఆ విధంగా ప్రభా కొంతమంది ప్రభా ఉదయ కాలంలో తండ్రి, అదే విధంగా తండ్రి గురువారము బైబిల్ స్టడీలో ప్రభా, అదే విధంగా ప్రభా ఆదివారం సాయంత్రకాలం ఆరాధనలో ప్రభా ఇలా చేస్తుండగా నీ దాసుని ఇంకా బలంగా వాడబడడానికి, ఇంకా తండ్రి వాక్యము మేము నేర్చుకొని క్లుప్తంగా నేర్చుకొని ప్రభా మేము కూడా ఇతరులను రక్షించడానికి అలాంటి కృప మాకు కూడా దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
ఈ ఉదయకాల సమయంలో తండ్రి, అదేవిధంగా ప్రభా బెన్ని ధనరాసార్ గారికి, మేడం గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అమ్మగారికి మంచి ఆరోగ్యం, బలమైన శక్తిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. వారి తల్లి గారు వృద్ధాపంలో ప్రభా, వారికి మీరు సహాయం చేయండి. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. వారికి ఉన్న కొరతను మీరు తీర్చండి ప్రభా. ఏ కొరత ఉందో మాకు నీకు బహువాటంగా తెలుసు ప్రభా. ఆ సంతాన కొరతను మీరు తీర్చండి, మీరు సహాయం చేస్తారని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మహోన్నతుడ, మహిమగల దేవ, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, బెన్ని సార్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బెన్ని సార్ని పట్ల మీరు కృప చూపించండి తండ్రి. నీ దాసుడు ప్రభా ఎంతో ప్రయాసపడి పరిచయం చేస్తుండగా మీరు తోడనండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అదేవిధంగా తండ్రి, డేవిడ్ను, సురేష్ను ప్రభా, జనార్దన్ను ప్రభా, అదేవిధంగా తండ్రి చంద్రశేఖర్ను తండ్రి, గ్రూపును కొంతమందిని ప్రభా, నాకు పేరు ప్రభా, వారందరినీ ప్రభా, ప్రభును తండ్రి, రవిని ప్రభా, వీరందరినీ ప్రభా నీ కృపలో భద్రపరిచి తండ్రి నీకు మహిమకరంగా జీవించ సహాయం చేయండి. మీ విడుచున్న వాక్యం ఉదయకాలం అయితే మీ ప్రభా, బైబిల్ స్టడీ అయితే మీ ప్రభా, ఆదివారం అయితే మీ ప్రభా, మేమంతా ప్రభా నీ వాక్యం ఇంకా లోతైన తెలుసుకొని ప్రభా నీ వాక్య ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఈ లోకమాను మాకు అంటకుండా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. మరొకసారి ప్రభా కడపలో ఉన్న రవి కుమార్ తండ్రి తమ్ముడిని జ్ఞాపం చేసుకొని, మరదలను జ్ఞాపం చేసుకొని ప్రభా, వారికి ఇచ్చిన కుమారుని కుమార్తెను ప్రభా మీరే మీ కృపలో భద్రపరచండి తండ్రి. తండ్రి కుమార్తె హైదరాబాద్ చదువుతుండగా మీరు తోడుండండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. కుమార్ వారి దగ్గర ఉండగా తండ్రి మీరే సహాయం చేయండి, మీ కృపలో బలపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. తమ్ముడు విజయ్ కుమార్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి తండ్రి నీ కుమారుడు ప్రభా నీ సన్నిధి రాలేక దూరంగా ఉన్నాడు ప్రభా. నీ సన్నిధి రావడానికి మనసు మార్చండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. తన భార్య కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తుండగా మీరే తోడున్నాడు ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులు కూడా ప్రభా నీ యందు భయభక్తులు చిన్నటి కాలంలో ప్రభా సండే స్కూల్కి వెళ్ళి VBSకి వెళ్ళి ప్రభా వారు తండ్రి బలపడడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. పిన్ని గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. పిన్ని గారికి మంచి ఆరోగ్యం తండ్రి. వృద్ధాపంలో ఒక ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి. నీ యందు ఎంతో ప్రయాసపడుతూ పరిచయ విషయంలో సంఘంలో ప్రభా ఒక పరిచర్యాలుగా చేస్తుండగా తండ్రి నీ కుమార్తె పట్ల మీరు గొప్ప కార్యం జరిగించండి. గొప్ప రాజా నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అదేవిధంగా ప్రభా రాజును మీరు జ్ఞాపకం చేసుకోండి. బామాడిన ప్రభా, బామాడికి చెల్లిని తండ్రి వరాలమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా గొప్ప రాజానికి స్తోత్రం తండ్రి. వారు కూడా తండ్రి నేను తెలుసుకోవడానికి ఇంకా సహాయం చేయండి ప్రభా. నీ లోతైన వాక్యం తెలుసుకొని తండ్రి నీ వైపు తిరగడానికి, నీకు లోబడి తండ్రి వాక్య ప్రకారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మా గొప్ప రాజానికి వందనాలు స్తోత్రం తండ్రి. మహోన్నతుడ, మహిమగల దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. మరొకసారి ప్రభా తండ్రి వారికి ఇచ్చిన కుమారులు తండ్రి సాగర్ను, స్వరూపను తండ్రి, కిషును ప్రభా, కిషోర్ను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. వారు తండ్రి వారి కుటుంబ చుట్టూరు తండ్రి వారి కుటుంబ సమస్యలు మీరు తీర్చండి తండ్రి. వారు ఎన్నో సమస్యలు ఇబ్బందులతో ఉన్నారు ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజానికి స్తోత్రం తండ్రి. వారి తల్లి గారు ఉద్యాపంలో ఆమె కూడా మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మరొకసారి ప్రభా నా రక్త సంబంధం గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. వారంతా విగ్రహార్థులు ప్రభా. వారి విగ్రహార్థుని విడిపించండి ప్రభా. వారితో మీరు మాట్లాడండి, దర్శించండి తండ్రి. వారిని తెలుసుకుని సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించారని మేము నమ్ముచున్నాము ప్రభా. వారు తండ్రి నువ్వు అన్నావు ప్రభా, ప్రతి మోకాలు నా సన్నిధిలో మోకరించని చెప్పావు ప్రభా. ప్రతి నాలుక నా నామం స్తుతిస్తా అని చెప్పావు ప్రభా. ఆ విధంగా తండ్రి వారితో మీరు మాట్లాడండి. వారి హృదయాలు కదిలించండి ప్రభా. వారి విగ్రహార్థుని విడిపించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. నిజమైన దేవుడని నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మేము ముఖ్య రాళ్లకు చెట్లకని తెలుసుకొని తండ్రి ఇక్కడ ఏమి జీవం లేదని వారి హృదయములు అలా తట్టడానికి సహాయం చేసి నీ యొక్క జీవమైన వాక్యాన్ని వైపు తిప్పండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. మా గొప్ప రాజానికే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల ప్రార్థనలో ప్రభా మరొకసారి విజయరాజను మీరు జ్ఞాపకం చేసుకోండి.
అన్నగారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీరు ఇంకా సంపూర్ణంగా ఆరోగ్యం దయచేయండి ప్రభావ. బలంగా తండ్రి నీ పరిచయలో వాడబడి సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అక్కగారిని దీవించండి. అక్కగారు తండ్రి అన్నగారికి సహకారిగా ఉండగా ప్రభు మీరు తోడండి, మీ కృపలో భద్రపడి సహాయం చేయండి ప్రభావ. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అదే విధంగా వారికి ఇచ్చిన కుమారులను తండ్రి పెద్ద కుమారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా మీరు తోడండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. చిన్న కుమారుడు తండ్రి ఉద్యోగ విషయం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉద్యోగం దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయ కాల సమయంలో ప్రభా నేను ఎవరంగా మర్చిపోయింది నన్ను క్షమించండి ప్రభా తండ్రి. వారు మరొకసారి తండ్రి ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. వారి పేర్లు తండ్రి మీ కృపలో తండ్రి. అదేవిధంగా తండ్రి భూపాలరెడ్డిను తండ్రి రాజశేఖరను ప్రభా వారి పరిచరణంగా బలంగా వాడబడి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఈ సంఘంలో ఈ యొక్క గ్రూపులో తండ్రి సేవకులు సువార్థికులు ప్రతి వారిని ప్రభా నీ సువార్త చాటించి ప్రతి వారిని కూడా తండ్రి మీరు దీవించండి, ఆశ్రయించండి, వారిని బలంగా వాడబడిన సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చిన తలంతును బట్టి ప్రభా, నాకు ఇచ్చిన యొక్క తలంతును బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మంచి సవాసం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం తండ్రి. నీ వాక్యం ద్వారా ప్రభు ఉదయ కాలంలో ప్రభా బైబిల్ స్టడీలో ప్రభా ఆదివారం ప్రభా ఎంతో నేను బలపరుచున్నాను ప్రభా. ఇంకా బలపడే సహాయం చేయని ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాకు ఇచ్చిన కుమార్తెను ఇచ్చిన భాగస్వామి ప్రభా మేమంతా ప్రభా నీ యందు భయభక్తులు జీవించే కృప మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మేము ఎలాంటి లోకంలో పడిపోకుండా ప్రభా మీరే మమ్మల్ని తండ్రి కాపాడి రక్షించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి నేను ఆరాధించడానికి, గణపరచడానికి, మహిమపరచు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు అని మా ప్రభువైన మా రక్షణ యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయకాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికని వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలన్నా. ప్రైజ్ లార్డ్ జనార్దన్. ప్రైజ్ లార్డ్ సార్.